బూతులు తప్ప వాళ్ళు విషయ పరిజ్ఞానం కానీ విషయం పైన మాట్లాడడం కానీ అనేది మానేసి బూతులు తిట్టడమే రాజకీయ నాయకుడు యొక్క అర్హత అనే విధంగా చేసి పెట్టింది భారతదేశంలో నెంబర్ 1 పార్టీ వైఎస్ఆర్సీపీ. ఇన్ని సులక్షణాలు ఇన్ని మంచి గుణాలు ఉన్న వైఎస్ఆర్సీపీని సమాజం గురించి ఆలోచించే ఏ ఒక్కరైనా వైఎస్ఆర్సీపీ సమాజంలో ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో వైఎస్ఆర్సీపీ ఉండకూడదనే కోరుకుంటారు. జనసేన పార్టీగా మేము ఖచ్చితంగా అది కోరుకొని తీరుతాం, అది దాన్ని నిజం చేసి తీరుతాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అధపాతాళానికి వైఎస్ఆర్సీపీ తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేన పార్టీ కాదు, అది ఖచ్చితంగా చేస్తాం. మాది పర్సనల్ అటాక్ కాదు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే ఒక మాట చెప్పారు, ఇంకా మేము అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని తొక్కడానికో వైఎస్ఆర్సీపీని తొక్కడానికో కాదు, ప్రజల కోసం పనిచేయడానికి. కానీ వైఎస్ఆర్సీపీ అనేది సమాజానికి చీడ పురుగు, సమాజానికి పట్టిన ఒక క్యాన్సర్ గడ్డ లాంటిది. దాన్ని తీసేస్తేనే సమాజం బాగుపడుతుంది. ఆ ఒక్క ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోవాలనో లేదా ఎమ్మెల్యేలు మారాలనో లేదా ఇంకో విధంగానో ఏదో విధంగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదని కోరుకున్నానే తప్ప వేరే విధంగా కాదు. అలాగే నేను ఇప్పుడు చెప్పిన విషయాల్లో ఏదైనా తప్పైతే మద్దిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పొచ్చు. ఏదైనా ఒక్క మంచి పని వైఎస్ఆర్సీపీలో నెంబర్ 1 లో ఉందంటే మేము ఒప్పుకుంటాం సార్. చెప్పిన వాటిలో కరెక్ట్ గా పాయింట్ చెప్పండి, ఏది రాంగో చెప్పండి. గుళ్ళు పైన మీరు చేయలేదా, ధర్మం పైన చేయలేదా, క్యాస్ట్ పైన చేయలేదా, దేనిపైన దౌర్జన్యం చేయలేదు చెప్పండి. నెంబర్ వన్ మొట్టమొదటి చెప్తున్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండి ఒక రాజకీయ పార్టీ ఉండకూడదని కోరుకోవటమే తప్పు. ఎందుకు తప్పండి? దుర్మార్గులు అయితే మహేష్ గారు మీరు పూర్తిగా ఆన్సర్ చెప్పడం మీరు మళ్ళీ ఆర్గ్యూ బూతుల సంస్కృతిని ఇంట్రడ్యూస్ చేసిందే పవన్ కళ్యాణ్. చూపించండి ఎప్పుడన్నా భారతమ్మ గారు వినండి పూర్తిగా వినండి. మీకు వాట్సాప్ చేస్తాను నేను. పవన్ కళ్యాణ్ గారు ఒక బూత్ మాట్లాడినట్టుగా చూపిస్తే చెప్పుతో కొడతానని చెప్పుకొని చూపించాడులే కానీ, సరే గాని బూతులు మాట్లాడుతుంటే కొడతాను అంటుంటే ఏది మటన్ కొట్టినట్టు నేను ఇద్దరిదే బాదు వాయిస్. మీరు చెప్పినంతసేపు సైలెంట్ గా ఉన్నా, నాకంత అవకాశం ఇవ్వాలన్నా. కరెక్టే. మాటకు మోకాళ్ళ మీద నిలబెడతా, చిప్పల మీద తంతా, గుడ్డలీడ్స్ కొడతా అన్న మాటలకు నాకున్నటువంటి ఛానల్లో నేను చేస్తే 1 మిలియన్ అంటే 10 లక్షల మంది వ్యూస్ వచ్చినాయి. అంటే ఎంతమంది అసహించుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని చెప్పండి మీరు. ఇంకోసారి చెప్పండి. నేనేమంటున్నా